అనగనగా ఒక ఊరిలో శ్రీ పరదేశమ్మమ్మవారి ఆలయముంది. ఆ ఊర్లోని ప్రజలు అమ్మవారిని అత్యంత భక్తితో పూజిస్తారు. వారి నమ్మకం ప్రకారం అమ్మ కటాక్షం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలో ఎలాంటి కష్టాలు రాకుండా సుభిక్షంగా ఉంది. ఒకరోజు ఒక యువకుడు గ్రామంలోకి వచ్చాడు అమ్మవారి దర్శనం చేసుకొని. అమ్మవారిని తన ఇష్టదేవతగా నమ్ముతున్నాడు. అమ్మవారి కృప వల్ల అతను అన్ని పనుల్లో విజయాలను పొందుతాడు. అతని ఆస్తి 10 రెట్లు పెరుగుతుంది. గ్రామ ప్రజలు అతని శ్రేయస్సును చూస్తూ ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలో అతను మరింత అమ్మవారిని పూజిస్తారు. కాలక్రమేణా ఈ యువకుడు ధనవంతుడై అతనికి అహంకారం పెరుగుతుంది. అమ్మవారి పట్ల భక్తి తగ్గుతుంది. ఇక అమ్మవారి పూజలు కూడా సరిగా చేయడు. ఇంతలో గ్రామంలో సమస్యలు మొదలవుతాయి. పంటలు పండక ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో పడతారు. వారు ఆ యువకుడికి అమ్మవారిపైన భక్తి తగ్గడం వల్లే మన ఊరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటారు. అయితే ఒకరోజు ఆ యువకుడికి అమ్మవారు కలలో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు తన తప్పు తెలుసుకుంటాడు. తక్షణమే యువకుడు తన అహంకారాన్ని వదిలి భక్తితో అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెడతాడు. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా మారుతుంది. అప్పుడు ప్రజలకు శ్రీ పరదేశమ్మ అమ్మవారిపై మరింత భక్తి పెరుగుతుంది. ఈ కథ వల్ల భక్తి, అహంకారం మరియు శ్రీ పరదేశమ్మ కరుణ ఆ ఊరిపై చూపించిన విధానం వల్ల ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా ఆ ఊరికి విదేశాల